Good morning, viewers. I welcome you all to Konasema Shorthand classes. Today's class is about contractions. ఇప్పటి వరకు మనము రివిజనరీ ఎక్సర్సైజ్ సి వరకు మొత్తం అన్ని చాప్టర్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. అంటే యు ఆర్ రెడీ టు స్టార్ట్ లెర్నింగ్ స్పీడ్ ప్రాక్టీసు నేర్చుకోవడానికి మీకు టైం ఆసన్నమైంది. ఇక్కడి నుంచి మీరు ఇవి కాంట్రాక్షన్స్ నేర్చుకుంటూ ఇక్కడి నుంచి నెక్స్ట్ చాప్టర్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి. నా ఈ క్లాసెస్లో ఈ ఛానల్లో మీకు 52 words per minute స్పీడ్స్ కొన్ని ఉన్నాయి, అలాగే 80 words per minute స్పీడ్స్ ఉన్నాయి. మొట్టమొదటి మీరు ట్రై చేయండి, 52 words per minute రాయడానికి ట్రై చేయండి. ఇట్లా ట్రై చేస్తూ ఇప్పటి నుంచి వచ్చే చాప్టర్స్లో వచ్చేటటువంటి రన్నింగ్ మ్యాటర్ ఏదైతే ఉందో అది కూడా మీరు రాసుకోండి. ఒకసారి మీరు పేజ్ నెంబరు 143 తీస్తే 145 తీయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 115 ఉంది. ఆ 115లో రైట్ ఇన్ షార్ట్ హ్యాండ్ అన్నాడు చూసారా, ఆ మ్యాటర్ అంతా కూడా మీ ఇంగ్లీష్ మ్యాటర్ అంతా కూడా మీరు షార్ట్ హ్యాండ్లో రాసుకుని ఆ అవుట్లైన్స్ ఎలా ఉన్నాయని మీరు చెక్ చేసుకోవాలి. అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇంతకుముందు వచ్చినటువంటి చాప్టర్స్లో వచ్చినాయే. ఏదైనా డిఫికల్ట్ అవుట్లైన్ కనుక ఉన్నట్టయితే ఆ కన్సర్న్ చాప్టర్కి వెళ్ళండి, 1-2 సార్లు నా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే 115, 116, 117 చూసారా, చాలా పెద్దది. ఎన్ని వర్డ్స్ చాలా చాలా పెద్దది. అట్లానే 118, 119 ఇలా మీరు ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి. అలాగే డిక్టేషన్ కూడా తీసుకోవాలి. అందుకోసమే నా వీడియోస్లో 52 words per minute డిక్టేషన్స్ ఉన్నాయి కొన్ని. చూడండి, ఇక ముందు కూడా నేను ఆ 52 words per minute డిక్టేషన్స్ నేను చెప్తాను. కాంట్రాక్షన్స్ అంటే అర్థం ఏంటంటే టు మేక్ సంథింగ్ స్మాలర్ అంటే ఉన్నటువంటి స్థితి నుంచి తగ్గించేసేయడం అనమాట. మనం ఇప్పుడు షార్ట్ హ్యాండ్లో మనము ఈ అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ అవుట్లైన్ షార్ట్ హ్యాండ్ అవుట్లైన్ని మనము తగ్గించేసుకుంటూ పోతాము. అది కాంట్రాక్షన్స్ అంటారు. ఈ కాంట్రాక్షన్స్ 2 రకాలు. ఒకటి జనరల్ కాంట్రాక్షన్స్, 2 స్పెషల్ కాంట్రాక్షన్స్. జనరల్ కాంట్రాక్షన్స్ అంటే జస్ట్ ఒక కాన్స్టెంట్ కానీ లేకపోతే ఒక చిన్న పోర్షన్ ఆఫ్ ది వర్డ్ కానీ తగ్గించడం. అలాగే స్పెషల్ కాంట్రాక్షన్ అంటే ఏ పోర్షన్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ డెలిటెడ్, ఇట్ ఈజ్ స్పెషల్ కాంట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెర్పెండిక్యులర్ అని ఉంది. పెర్పెండిక్యులర్ ఈ వర్డ్లో మనం రాసి అవుట్లైన్ ఏంటంటే పీ రేపి ఇదే రాస్తాం. ఇదంతా కూడా డిలీట్ చేసేటమే. చూడండి, పెర్పెండిక్యులర్లో ఎక్కువ పార్ట్ ఏదైతే ఉందో అది మనం రాయకుండా పీరేపీ రాస్తే అది పెర్పెండిక్యులర్ అనేసుకోవటమే. సో ది స్పెషల్ కాంట్రాక్షన్స్ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు కాంట్రాక్షన్స్ గురించి మనం చెప్పుకుందాం. కాంట్రాక్షన్స్ మీరు అందరూ కూడా పేజ్ నెంబర్ 140 తీయండి. అందరూ కూడా 140 ఒమిషన్ ఆఫ్ కాన్సోనెంట్స్ అంటే కాన్సోనెంట్స్ని ఒమిట్ చేస్తారు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాంప్ట్ అనేటువంటి వర్డ్ ఉంది. ఇక్కడ పి లైట్గా పలుకుతుంది, దాన్ని ఒమిట్ చేస్తారు. చూడండి, ఎంటీ పర్రకే రాశాడు, రాసేసాడు. ఎంటీ ఎంని ఆఫ్ చేస్తే టీ, ప్రాంప్ట్, రైట్. అలాగే ప్రాంప్ట్, టెంప్ట్లో కూడా పీని ఒమిట్ చేశాడు. చూడండి, ఎంహావడ్ రాసేసాడు, ఎంటీ అయిపోయింది. అలాగే ఎజంప్షన్ రాసేసి షన్ రాసేసాడు, ఎజంప్షన్ అంటే పీ కాన్సోనెంట్ ఇక్కడ డెలీట్ చేయబడ్డది. కానీ కొన్ని చోట్ల
పూర్తిగా రాసుకోవాలి మనకి. చూడండి ఎగ్జంప్షన్ కూడా తగ్గించేశాడు, ఒక పి తగ్గించేశాడు. బట్ ది పి ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ వర్డ్స్ లైక్ ట్రంపెట్. ట్రంపెట్ చూడండి, ట్రంపెట్. ఇక్కడ పి లైట్గా పలకట్లా, ఎంచేత ఓవెల్ వచ్చింది కాబట్టి మనకి హెవీగా పలుకుతుంది కాబట్టి అలాంటి చోట్ల మనం ట్రంపెట్ పూర్తిగా రాసేసుకోవాలి. యాక్చువల్గా ఆ పి ఒమిట్ చేయాలంటే మనం ఎలా రాసేయచ్చు, ఇక్కడ ఇలా రాసేయచ్చు, కానీ అలా రాయకూడదు. ఎట్లా రాయాలి, పూర్తిగా రాసుకోవాల్సిందే, ట్రంపెట్. రైట్. నెక్స్ట్ అలాగే ట్రంపెటర్, వేర్ ఇట్ ఈస్ క్లియర్లీ సౌండెడ్. ఇట్ ఈజ్ అంటే ఏంటి, అక్కడ పి ఈజ్ క్లియర్లీ సౌండెడ్. రైట్. నెక్స్ట్ కే ఆర్ గే ఈజ్ ఒమిటెడ్ బిట్వీన్ ఇంగ్ అండ్ టీ ఆర్ బిట్వీన్ ఇంగ్ అండ్ ఇష్ when no vowel occurs immediately. చూడండి ఎజంక్ట్, ఎజంక్ట్, ఎజంక్ట్లో ఇంగ్కి టీకి మధ్యని కే వచ్చింది, ఆ కేకి ఓవెల్ ఏం ఫాలో కాలేదు. అలాంటిదప్పుడు ఈ కేని ఒమిట్ చేయండి అని చెప్పంటాడు, ఒమిట్ చేసేయండి. చూడండి ఎజంక్ట్ విదిన్ బ్రాకెట్స్లో సి పెట్టాడు చూడండి, ఇలాగా అంటే ఇది ఒమిట్ చేసేసాం అనమాట, ఎజంక్ట్. అలాగే ఎక్స్టిన్, ఎక్స్టింగ్, ఎక్స్టింక్షన్. రైట్. ఇన్ ట్రింకెట్, బ్లాంకెట్ అండ్ సిమిలర్ వర్డ్స్ ఇన్ విచ్ ఏ వోవెల్ ఫాలోస్ ది కాన్సనెంట్ ద కేఆర్ గే ఈజ్ రిటైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ట్రింకెట్, ఇంగ్కి టీకి మధ్యన కే వస్తే మనము ఆ కేని డిలీట్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఆ కేకి కనుక ఓవెల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మనం పూర్తిగా రాసుకోవచ్చు, ట్రింకెట్ పూర్తిగా రాయవలసిందే. రైట్. అండర్స్టాండ్. నెక్స్ట్ ద కే ఈజ్ ఆల్సో రిటైన్డ్ ఇన్ పాస్ట్ టెన్సెస్. ఇంక్డ్, ఇంక్డ్ చూడండి, ఇంక్డ్. ఇక్కడ మనకు రూల్ ఏం చెప్పాము ఇంతకుముందు, కేఆర్ గే ఈజ్ ఒమిటెడ్ బిట్వీన్ ఇంగ్ అండ్ టీ అని చెప్పాను. ఇప్పుడు చూడండి ఇంక్డ్లో ఇంగ్కి ఇక్కడ డీకి మధ్యలో కే వచ్చింది కదా, అంటే ఆ కేని ఒమిట్ చేసేసి మీరు రాస్తే ఎలా రాయాలి, ఇవి ఎలా రాయాలి చూడండి, ఇక్కడ రాస్తారు మీకు ఈజీగా ఉండడం కోసం. ఇంగ్డ్ ఇలా రాయాలి అంతే. ఇంగుని ఆవ్ చేస్తే డి వస్తుంది, ఇంగుడు రాయాలి, కానీ ఇలా రాయకూడదు. ఇప్పుడు ఏమన్నాడు, ది కే ఈజ్ ఆల్సో రిటైన్డ్ ఇన్ పాస్ట్ టెన్సెస్ యాజ్ ఇంక్డ్, వింక్డ్, బ్లాంక్డ్, లింక్డ్లో ఖచ్చితంగా మీరు పూర్తిగా రాసుకోండి అనడం చేత మనం ఇంక్డ్ ఇలా పూర్తిగా రాసుకోవాలా. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడికి పి ఒమిషన్ గురించి, కే ఒమిషన్ గురించి చెప్పేశాడు. ఇప్పుడు మీడియల్ టీ ఇమీడియట్లీ ఫాలోయింగ్ సర్క్యులర్స్ మే బీ ఒమిటెడ్ ఇన్ మెనీ వర్డ్స్. చాలా అట్లలో, అన్నిట్లోని కాదు, చాలా అట్లలో సర్క్యులర్స్ను ఫాలో అయినటువంటి దాంట్లో టీ ఏదైతే ఫాలో అయ్యి ఉంటుందో దాన్ని, ఆ టీని మనం ఒమిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పోస్ట్ మ్యాన్, పోస్ట్ మ్యాన్లో సర్క్యులర్స్ని ఫాలో అవుతుంది కదా టీ, ఈ టీ తీసేయండి, తీసేసేసి ఏమన్నాడు, పోస్ట్ మ్యాన్ అని రాసేయండి. ఇది పోస్ట్ మ్యాన్ ఎలా రాశాడండి, పోస్ట్ మ్యాన్ అంతే, పోస్ట్ మ్యాన్, టీ ఎగరగొట్టేశాడు. అలాగే ఆనెస్ట్లీ, ఆనెస్ట్లీ టీ తీసేసాడు. మనం పలకటం ప్రొనౌన్సియేషన్ అయితే ఆనెస్ట్లీనే పలకాల, కానీ అవుట్లైన్ అక్కడ రాసుకునేది అయితే ఆనెస్ట్లీ, సర్క్యులర్స్ తర్వాత టీ వచ్చింది, మనం ఒమిట్ చేసేసాం టీని. అలాగే టేస్ట్ఫుల్, టేస్ట్ఫుల్ అనే పలకాల, టేస్ట్ఫుల్, అక్కడ ఏం రాశాడు, టీ సర్క్యులర్స్ ఫల్ రాశాడు. అలాగే మిస్టేకెన్, ఎం సర్క్యులర్స్ కే ఎన్ హుక్ రాశాడు. అలాగే ఇన్స్టిట్యూట్ చూడండి, ఇక్కడ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఎన్
ఎస్ రాశాడు కదా, ఎన్నో సర్క్యులర్స్ రాశాడు కదా, ఈ టీ తీసేశాడు. తీసేస్తే ఇంకేం మిగిలింది, టీ మిగిలింది. టీని ఆఫ్ చేస్తే ఏమవుతుంది, టీటీ అవుతుంది. టీని ఆఫ్ చేశాడు, యూడిఫ్తాకు పెట్టాడు, ఇన్స్టిట్యూట్ అంటే టీ ఒకటి తీసేసాడు అనమాట. ఇదన్నమాట. నెక్స్ట్ అలాగే ఫ్రేజెస్లో కూడా మనము ఒమిషన్స్ చేయొచ్చు. మోస్ట్ స్టీలు పెట్టకుండా ఆ టీ తీసేసి సర్క్యులర్స్ పెట్టేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే దేర్ మస్ట్ తీసేసి సర్క్యులర్స్ పెట్టేశాడు. అలాగే యువర్ లాస్ట్ లెటర్, ఎల్ సర్క్యులర్స్ ఎల్ డబుల్ ఇచ్చేసాడు, యువర్స్ లాస్ట్ లెటర్, రైట్. ఇన్ సమ్ వర్డ్స్ హవెవర్ ద ఫుల్ ఫార్మ్ ఈజ్ క్వైట్ యాజ్ ఫసైల్ యాజ్ ది కాంట్రాక్టర్ ఫారం. డ్రాస్టిక్ ఈ రూలు టీ తీసేయాలన్న రూల్ కనుక ఫాలో అయినట్టయితే మన అవుట్లైన్ ఎలా రాయాలి, డ్రాస్టిక్ ఇలా రాయాలి. కానీ ఇలా రాయకూడదు, పూర్తిగా రాసుకోండి డ్రాస్టిక్. దీనికంటే ఇదే బాగుంది, రాయటానికి కూడా ఈజీగా ఉంది అని చెప్పి డ్రాస్టిక్, ఎలాస్టిక్, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా పూర్తిగా రాసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది, రైట్. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 111, 112, 113, 114 మీరు రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. త్వరగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు నేను నెక్స్ట్ వీడియోలో డిక్టేషన్ ఇస్తాను నేను. తర్వాత ఇప్పుడు మీకు 143 పేజ్ తీస్తే ఇంకా మీకు కాంట్రాక్షన్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు, అది చెప్పుకుందాం. కాంట్రాక్షన్స్ ఫర్ ఏ నంబర్ ఆఫ్, ఇక్కడ డీటెయిల్గా చెప్పాడు. కాంట్రాక్షన్స్ ఫర్ ఏ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ కామన్ యూజ్ ఆర్ ఫార్మ్డ్ బై ది ఒమిషన్ ఆఫ్ ఏ మీడియల్ ఆర్ ఫైనల్ కాన్సనెంట్ ఆర్ సెలబుల్ కానీ ఇది కానీ. ఫర్ ఎగ్జాంపుల్ సెలబుల్ అంటే ఏంటి, మీకు రెట్రోస్పెక్ట్ అని చెప్పి ఉంది, రెస్పెక్ట్ అని చెప్పి ఉంది, రెస్పెక్ట్ చూడండి, రెస్పెక్ట్ ఇక్కడ రే సర్క్యులర్స్ పి రాస్తాడు, ఇంకా ఇది తీసేస్తాడు. అంటే ఇది అక్ట అనేటటువంటి సెలబుల్ కదా, సెలబుల్ తీసేస్తాడు అనమాట. అలాగా కాన్సనెంట్స్ అంటే మీకు ప్రాంప్ట్లో పి తీసేసాడు కదా, ఇలాగా. మళ్ళీ చదువుతాను. కాంట్రాక్షన్స్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ కామన్ యూజ్ ఆర్ ఫార్మ్డ్ బై ది ఒమిషన్ ఆఫ్ ఏ మీడియల్ ఆర్ ఫైనల్ కాన్సనెంట్ ఆర్ సెలబుల్. These contracted words together with the classes of words contracted on the principles explained in the present chapter constitute what may be termed general contractions. General contractions అంటే చెప్పాను కదా ఇవి. A prefix or suffix may be attached to a contracted outline and in this way the list of contractions may easily be extended. లిస్టు అంటే కాంట్రాక్షన్స్ ఎక్కువ మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చెప్తాను మీకు. రెస్పెక్ట్ ఉంది, ఇలా రాస్తాం రెస్పెక్ట్, దానికి డిస్ కలిపేస్తున్నాడు, డిస్రెస్పెక్ట్. అలాగా మనకున్న కాంట్రాక్షన్స్ మనం పెంచుకోవచ్చు అని చెప్పి చెప్తాడు. తర్వాత ఇంకేం చెప్తాడంటే, అండ్ ఇన్ దిస్ వే ది లిస్ట్ ఆఫ్ కాంట్రాక్షన్స్ మే ఈజీలీ బి ఎక్స్టెండెడ్. రెస్పెక్ట్ చూడండి, దాన్ని డిస్ కలిపాడు, డిస్రెస్పెక్ట్ అయిపోయింది. అలాగే డిస్రెస్పెక్ట్ఫుల్ అయిపోయింది, రెస్పెక్టివ్ అయిపోయింది, రెస్పెక్ట్ఫుల్ అయిపోయింది. ఒక రెస్పెక్ట్ నుంచి, ఒక రూట్ వర్డ్ నుంచి ఎన్ని వర్డ్స్ వచ్చాయి చూడండి, 1, 2, 3, 4 డెరివేటివ్స్ వచ్చాయి. ఆ డెరివేటివ్స్ ఎట్లా వచ్చింది, ఈ రెస్పెక్ట్కి ప్రిఫిక్స్ పెట్టడం వల్ల, లేకపోతే సఫిక్స్ పెట్టడం వల్ల. నెక్స్ట్, ద హావింగ్ ప్రిన్సిపల్ మే బి అప్లైడ్ టు కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఫర్ పాస్ట్ టెన్సెస్. ఎండేంజర్ ఎలా రాయాలి మనం చెప్పండి, ఎండేంజర్. పాస్ట్ టెన్స్కి వచ్చేటప్పటికి దాన్ని ఆఫ్ చేసామన్నాడు, ఎండేంజర్
ఎండేంజర్డ్. అలాగే కానీ ఇన్ మెనీ కేసెస్ ద సేమ్ ఫారం మే సేఫ్లీ బి ఎంప్లాయిడ్ ఫర్ బోత్ ప్రజెంట్ అండ్ పాస్ట్ టెన్సెస్. ఇక్కడ ప్రజెంట్ టెన్స్కేమో జరపెట్టాడు, పాస్ట్ టెన్స్కేమో తగ్గించాడు. కానీ ఇప్పుడు చెప్పేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో బోత్ ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్కి అదే. చూడండి, రెస్పెక్ట్, రెస్పెక్ట్, రెస్పెక్టెడ్ కూడా అదే. రెస్పెక్ట్, రెస్పెక్టెడ్ కూడా అదే. చూడండి పేజ్ నెంబర్ 143 లాస్ట్కి రండి. రెస్పెక్ట్ రెస్పెక్టెడ్కి అదే. అలాగే సస్పెక్ట్ సస్పెక్టెడ్కి అదే. కాంట్రాక్టెడ్ అవుట్లైన్స్ ఆర్ జనరల్ రిటర్న్ ఆన్ ది లైన్. మీకు కాంట్రాక్టెడ్ అవుట్లైన్స్ మీకు జనరల్గా ఆన్ ది లైనే రాస్తాడు. ఇంచేతంటే ఈ కాంట్రాక్షన్స్కి మనకు ఓల్స్ పెట్టడిగా మనం ఆ ప్రొనౌన్సియేషన్ బట్టి రాసుకోవాలి. కానీ ఎక్కువ 90% ఆన్ ది లైనే రాస్తాడు. ఇది ఇప్పుడు మీకు ఈ రెస్పెక్టెడ్ ఏదైతే మీకు ఈ రెస్పెక్ట్ ఇస్తే ఈ రెస్పెక్ట్ రాస్తే ఆటోమేటిక్గా ఈడీ కూడా వచ్చేస్తుందనో మనకు గ్రామలాక్స్లో ఉంది. కొన్ని వర్డ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక వర్డ్ చెప్తాను మీకు. నంబర్ చూడండి, మీరు గ్రామలాక్స్కి వెళ్ళండి. గ్రామలాక్స్కి వెళ్ళి చూస్తే నంబర్, ఇది ప్రజెంట్ టెన్స్, ఇదే పాస్ట్ టెన్స్ కూడా అదే. నంబర్, నంబర్డ్ కదా. సో ఇట్లా జనరల్ కాంట్రాక్షన్స్ మీకు డీటెయిల్గా మీకు చెప్పాను. ఈ తర్వాత మీరు ఒమిషన్ ఆఫ్ ఎన్ కరండి 144. ఒమిషన్ ఆఫ్ ఎన్ అనేటటువంటి కాన్సనెంట్ ఒమిట్ అవుతుంది. చూడండి, ప్యాసింజర్, ఈ ఎన్ ఒమిట్ చేసేసాడు. చూడండి, పి రాశాడు, సర్క్యులస్ రాశాడు, జర్ రాసేసాడు. ప్యాసింజర్ చూసారా. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పినటువంటి వర్డ్స్ అన్నీ కూడా మీకు ఒమిషన్ ఆఫ్ ఎన్ఏ. ఒకసారి చూడండి, ప్యాసింజర్, స్ట్రేంజర్, మెసెంజర్, డేంజర్, డేంజరస్, కంటింజెన్సీ, ఎమర్జెన్సీ, ఎక్సిజెన్సీ, స్ట్రింజెన్సీ చూడండి. స్ట్రింజెన్సీలో ఫస్ట్ సౌండెడ్ వావులు ఈ వచ్చినప్పుడు కూడా ఈ అవుట్లైన్ అంతా కూడా ఆన్ ది లైనే రాశాడు. అందుకోసం ఇంతకుముందు పేజీలో చూస్తే కాంట్రాక్టెడ్ అవుట్లైన్స్ ఆర్ జనరల్లీ రిటర్న్ ఆన్ ది లైన్ అని చెప్పన్నాడు. అపాయింట్మెంట్, అటైన్మెంట్, కంటెంట్మెంట్, అసైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎన్లైటన్మెంట్, అబాండన్మెంట్, ఐరన్ మాంగర్, వన్ సెల్ఫ్. ఈ ఒమిషన్ ఆఫ్ ఎన్ మీరు చాలా జాగ్రత్తగా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీకు ఈ డిక్టేషన్స్లో మీకు రావడం జరుగుతుంది. ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా గ్రామలాక్స్, కాంట్రాక్షన్స్, స్పెషల్ కాంట్రాక్షన్స్, అడ్వాన్స్డ్ ఫ్రేజ్గ్రఫీ ఉంటుంది మీకు. ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. మీకు అన్నీ మైండ్లో ఉంటాయి ఇప్పుడు కూడా. నెక్స్ట్ ఒమిషన్ ఆఫ్ ఆర్. ఒమిషన్ ఆఫ్ ఆర్ చూడండి, డెమోన్స్ట్రేట్, మానెస్ట్రేట్. చూడండి, డి రాసాం, ఇగో డి, ఎం రాసాం, ఎన్ హుక్ పెట్టాం, సర్క్యులస్ పెట్టాం, తర్వాత టీ కలిపితే అంతా టీ అయిపోయింది. డెమోన్స్ట్రేట్ ఇది కాదు. ఆర్ ఒమిట్ చేసేసాం. చూడండి అక్కడ డి, ఎం, ఎన్ హుక్, సర్క్యులస్, టీ ఆఫ్ చేస్తే టెట్ అయిపోయింది. డెమోన్స్ట్రేట్ అందులో డెమోన్స్ట్రేట్ ఆర్ ఒమిట్ చేశాడు. ఆ రెమోనస్ట్రేట్ నుంచే రెమోనస్ట్రెన్స్ వచ్చింది. మినిస్ట్రీ, మోనస్టస్, మ్యాన్స్క్రిప్ట్, హెన్స్ ఫార్వర్డ్. ఇవి కాన్సనెంట్స్ ఒమిషన్. ఇక్కడ ఒమిషన్ ఆఫ్ యాక్ట్. ఈ యాక్ట్ అంటే అది ఒక సెలవులు. యాక్ట్ అనే
తీసేసాడు చూడండి. ఎక్స్పెక్ట్ చూడండి, ఎక్స్పెక్ట్ కే సర్క్యులస్ పి ఏ రాశాడు. ఇక్కడ ఏ వదిలేడు, కేటీ తీసి పడేశాడు, కేటీ తీసాడు. ఎక్స్పెక్ట్ అదే ఎక్స్పెక్టెడ్ మీకు కింద చెప్పాను, పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఒకటే వచ్చేస్తుందని చెప్పి. సో ఎక్స్పెక్టెడ్. అలాగే ఇన్స్పెక్టెడ్, ఇన్స్పెక్షన్ 3 వచ్చేస్తాయి. చాలా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ప్రాస్పెక్ట్, రెస్పెక్టెడ్. మీరు రోజు డిక్టేషన్ రాస్తూ ఇక్కడి నుంచి మీరు డిక్టేషన్స్ మొదలెట్టేసుకోవచ్చు. కాబట్టి డిక్టేషన్స్ రాస్తూ ఉంటే అన్నీ కూడా మైండ్లోకి వచ్చేస్తాయి. రెస్పెక్టెడ్, రెట్రోస్పెక్ట్, ఇంపర్ఫెక్షన్, ఇంపర్ఫెక్ట్లీ, సస్పెక్టెడ్, అబ్జెక్టెడ్, ప్రాజెక్టెడ్. చూసారా ఎంత షార్టన్ అయిపోతున్నాయి, అన్నీ కూడా కాంట్రాక్ట్ అయిపోతున్నాయి. అలాగే ఆర్కిటెక్చరల్ చదవాలండి. ఎంత చదవాలో చెప్పండి మీరు. ఆర్కిటెక్చరల్ దాన్ని డౌన్లోడ్ కేటీ తోటి రిప్రజెంట్ చేసేసాడు. అలాగే ఒమిషన్ ఆఫ్ కేటీ బిఫోర్ ఐవిఈ ముందు కేటీ వస్తే దాన్ని ఒమిట్ చేయటమే. చూడండి, పెర్స్పెక్టివ్ ఇవ్ ముక్కు ముందు కేటీ వచ్చింది, ఆ కేటీ తీసేసాడు. ఎలా రాశాడు? పి రాశాడు, రే రాశాడు, సర్క్యులస్ రాశాడు, పి రాశాడు, మళ్ళీ వి హుక్ పెట్టాడు. పెర్స్పెక్టివ్ అంటే కట కేటీ అన్నది ఒమిటెడ్. పెర్స్పెక్టివ్, ప్రాస్పెక్టివ్, ప్రొడక్టివ్, అబ్స్ట్రక్టివ్, అబ్జెక్టివ్, డిస్ట్రక్టివ్లీ, రెట్రోస్పెక్టివ్, ఇర్రెస్పెక్టివ్లీ. అర్థమైంది? అప్పుడు నెక్స్ట్ ఒమిషన్ ఆఫ్ కే బిఫోర్ షన్నుకు పెడతాం కదా, షన్నుకు ముందు కే ఏదైతే ఉందో దాన్ని ఒమిట్ చేసేసాడు. చూడండి, ప్రొడక్షన్ కే తీసాడు. ప్రొడక్షన్ పరడి కే షన్నుకు రాయాలి, అలాంటిది పరడి షన్నుక్. ప్రొడక్షన్, అబ్స్ట్రక్షన్, అబ్జెక్షనబుల్, డిస్ట్రక్షన్, జ్యూరిస్డిక్షన్, ఇంట్రడక్షన్, రెట్రోస్పెక్షన్. రైట్. అయ్యేవి మీకు ఒకసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. 115, 116, 117 ఇవన్నీ కూడా 118, 119 ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి జనరల్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్కి మీరు వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీకు నెక్స్ట్ చాప్టర్లో మీకు ఫిగర్స్ గురించి, అలాగే నోట్ టేకింగ్ గురించి, వీటి గురించి చెప్తాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇది 64 క్లాస్, ఇది వీడియో నెంబర్ 64. 65 వీడియో మీరు పెర్మనెంట్గా గుర్తుపెట్టుకుని మీరు గ్రామలాక్స్ ఎప్పుడు రాయాలనుకున్నా కూడా వీడియో నెంబర్ 65 ఓపెన్ చేసుకోవటం, గ్రామలాక్స్ మొత్తం అన్నీ కూడా దగ్గర 198 ఎన్నో ఉన్నాయి గ్రామలాక్స్. అవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఫార్మ్లో నేను చెప్పాను. ఒకసారి మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు అది ఓపెన్ చేసుకోండి. అది ఒక్కసారి ఓపెన్ చేసుకోవడం కాదు, మీరు వారానికి ఒకసారి అది ఓపెన్ చేసుకుంటూ పోవాలా. చేస్తూ గ్రామలాక్స్ అన్నీ కూడా మీరు రాసుకుంటూ పోవాలా. గ్రామలాక్స్ ఎలాగైతే లిస్ట్ చెప్పానో, ఈ కాంట్రాక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మరి దీని మీద కూడా మీకు ఒక లిస్టు డిక్టేషన్ పెడతాను. సో 65 చికెన్ 65 అంటారు కదా, అట్లా 65 గుర్తుపెట్టుకోండి. అది కంప్లీట్ గ్రామలాక్స్ అనమాట. మీరు గ్రామలాక్స్ రాయాలనుకుంటే అది ఓపెన్ చేస్తే గ్రామలాక్స్ చెప్తాను, మీరు టకటకటకట రాసేసుకోండి. అలా రాసుకున్నట్టయితే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అట్లా మీరు మీ స్పీడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది. రైట్? ఓకే, అంటిల్ దెన్ గుడ్ బై.